హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు నేను మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్‌ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు గ్యాస్ పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేదు. పొయ్యి వెలిగించకుండానే 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసేయొచ్చు. చాలా బావుంటుంది. తక్కువ టైంలో ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నా, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా బావుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టారంటే వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు ఇలా స్వీట్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడైనా తక్కువ టైంలో స్వీట్ చేయాలి అనుకుంటే ఇదే ట్రై చేస్తారు. అంత బావుంటుంది. మరి అంత టేస్టీగా ఉండే ఈ స్వీట్‌ని ఒకసారైనా టేస్ట్ చేయాలి కదా! మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్‌ని చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా? వీడియోలోకైతే వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇచ్చిన తర్వాత హై బటన్ వస్తుంది. హై పైన కూడా క్లిక్ చేసి ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. అదే కప్పుతోటి 1/3 కప్ అంటే పావు కప్‌కి 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా పంచదార వేసుకోండి. 6-7 వరకు ఇలా జీడిపప్పును కూడా వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా వేసుకోవాలి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మానేసేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ పుట్నాల పప్పుని మెత్తగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టించి తీసుకోవాలి. ఈ పౌడర్ చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టించుకోవాలి. గరుకుగా అస్సలు ఉండకూడదండి. ఇన్ కేస్ గరుకుగా ఉంటే మీరు జల్లెడతో జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ పౌడర్ అంతా కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఏ స్వీట్లోకైనా గీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ పౌడర్లో గీ అంతా బాగా కలిసేటట్లుగా ఇలా చేతితోటి బాగా కలిపేసుకోవాలి. నెయ్యి ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పాలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. అందరిలోనూ కూడా కాచిన పాలు ఉంటాయి కదండి, ఆ పాలను ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. అలా లూజ్ కాకుండా మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని బాగా కలుపుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం పొడవుగా ఇలా రోల్ చేసుకోవాలి. మీరు ఇలాగైనా ఈ స్వీట్‌ని తినేసేయచ్చండి. చిన్న చిన్న లడ్డూల కింద చేసుకొని తినేసేయచ్చు. బట్ నేను ఇక్కడ లడ్డు లాగా కాకుండా ఇలా పొడవుగా రోల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకనే ఇలా పొడవుగా రోల్ చేసి తీసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైనట్లుగా దీన్ని తినేసేయచ్చు. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని ఆ కవర్ పైన మీ దగ్గర ఎండి కొబ్బరి పొడి ఉంటే ఇలా ఎండి కొబ్బరి పొడిని కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం లుకింగ్ కోసమే ఇవన్నీ వేస్తున్నాను. మీరు సింపుల్గా అప్పటికప్పుడు తినేవాళ్ళైతే ఇవన్నీ వేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా ఆప్షనలే. ఇప్పుడు వేసిన తర్వాత ఈ బర్ఫీని దీనిపై పెట్టేసి ఇలా రోల్ చేయండి. ఇలా రోల్ చేస్తే ఇవన్నీ కూడా చక్కగా దీనికి అంటుకుంటాయి. పైన మనకి చూడడానికి లుకింగ్ బాగుంటుంది. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇవంతా కూడా ఆప్షనలే. మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్ని ఇలా రోల్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మనం కట్ చేసుకోవడానికి పీసెస్ బాగా వస్తాయి. నేను 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మనం చేసుకున్న ఈ రోల్ కొంచెం గట్టిపడింది. ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఏ సైజులో అయితే కట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అదే సైజులో ఒక చాక్ తోటి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు మీకు చాకుకి అంటుకున్నట్టుగా అనిపిస్తే చాకుకి కొంచెం గీ అప్లై చేశారంటే అంటుకోకుండా చక్కగా ముక్కలు అనేవి చక్కగా వస్తాయండి. చూసారు కదా పీసెస్ ఎంత బాగున్నాయో. చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. నేను ఇదే సైజులో ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి. సింపుల్గా అయిపోయే స్వీట్ కదా. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా 5 నిమిషాల్లో మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రీజింగ్కి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. ఫ్రీజింగ్ అనేది అవసరం లేదండి. బట్ నేనేంటంటే ఈ పీసెస్ని ఇలా చూపించడం కోసమే పెట్టాను. అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే తినేసేయచ్చు. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎవరికైనా పెట్టారంటే ఇది అసలు పొయ్యి మీద పెట్టకుండా ప్రిపేర్ చేసిన స్వీట్ అంటే ఎవ్వరూ నమ్మరు. అంత బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే తక్కువ టైంలో
ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, లోపల ఎల్లోగా పైన మనకి నువ్వులు అలాగే ఎండు కొబ్బరి వేసాం కాబట్టి లుకింగ్ చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఈ స్వీట్ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఇంకా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.